హలో మూవీ లవర్స్ షో టైం మదన్ దక్షిణామూర్తి డైరెక్షన్లో నవీన్ చంద్ర కామాక్షి భాస్కర్ల రాజా రవీంద్ర సీనియర్ నరేష్లు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ 1 అవర్ 48 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఈ మూవీ కథంతా ఒక్క రోజులోనే జరుగుతుంది. యాక్సిడెంటల్గా జరిగిన ఒక మర్డర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎలాంటి ప్రాబ్లంలోకి నెట్టివేసింది, ఆ ఫ్యామిలీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేసింది అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. లో బడ్జెట్తో సింపుల్ సెటప్తో పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్కి కావలసిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ మూవీని ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి ఎమర్గా ఉన్న ఎగ్జిక్యూషన్తో ఈ మూవీని ఆడియన్స్కి నచ్చేలా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ కాన్సెప్ట్లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి బోల్డ్ అంత స్కోప్ ఉన్నా కూడా స్లో నెరేషన్తో, హాఫ్ బేక్డ్ స్క్రీన్ ప్లేతో, బ్యాడ్ స్టోరీ టెల్లింగ్తో అవసరం లేకపోయినా చాలా సీన్స్ని లాగ్గా డిజైన్ చేసుకుని ఆడియన్స్ నచ్చేలా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ కాన్సెప్ట్లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి బోల్డ్ అంత స్కోప్ ఉన్నా కూడా స్లో నెరేషన్తో, హాఫ్ బేక్డ్ స్క్రీన్ ప్లేతో, బ్యాడ్ స్టోరీ టెల్లింగ్తో అవసరం లేకపోయినా చాలా సీన్స్ని లాగ్గా డిజైన్ చేసుకుని ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అసలు బాలేదు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. మూవీ లాస్ట్ 20 మినిట్స్తో పాటు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో గానే ఉన్నాయి. సూర్యగా నవీన్ చంద్ర, శాంతిగా కామాక్షి భాస్కర్ల యాక్టింగ్ బాగుంది. తన క్యారెక్టర్ని ప్రాపర్గా డిజైన్ చేయకపోవడం వల్ల లాయర్ వరదరాజులుగా సీనియర్ నరేష్ యాక్టింగ్ మాత్రం ఓవర్ యాక్టింగ్లా అనిపించింది. ఈగోయిస్టిక్ సిఐ లక్ష్మీకాంత్గా రాజా రవీంద్ర యాక్టింగ్ పర్లేదు. ఫైనల్గా చెప్పాలంటే డ్యూరేషన్ కేవలం 1 అవర్ 48 మినిట్స్ అయినా ఈ సినిమా ఇంకెప్పుడు అయిపోతుంది రాబాబు అనిపించిన ఈ సినిమా నాకైతే నచ్చలేదు. థియేటర్స్లో కాకుండా ఈ మూవీని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే బాగుండేదేమో నాకైతే. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.